న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ 2025పై రాచకొండ సిపి ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు నివారించడానికి నూతన సంవత్సర వేడుకల ముందు జాగ్రత్త చర్యలపై చర్చించారు. మాదక ద్రవ్యాలు విక్రయించబడే ప్రదేశాలను పర్యవేక్షించడం, వేదికల వద్ద ఏదైనా మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నిరోధించడం చేయాలన్నారు. ఇక మాదక ద్రవ్యాల ప్రవాహానికి సంబంధించిన ఇన్పుట్లను సేకరించేందుకు అవసరమైన మేధస్సును సేకరించడం, డ్రగ్స్ ముప్పును అరికట్టడానికి యంత్రాంగం ఏర్పాటు చేయబడిందని వివరించారు. ఇవన్నీ చేసుకోవాలి. అయితే ఇలా చేసుకోవడం అనేది ఫ్రీడమ్ షుడ్ నాట్ బి లైసెన్స్. ఫ్రీడమ్ కాంట్ బి లైసెన్స్. ఇష్టం ఉన్నట్టు చేయడానికి ఉంటే ఫ్రీడమ్ కాదు. ఇట్ విల్ సర్టన్లీ హ్యావ్ సమ్ రిస్ట్రిక్షన్స్. సో ఆ రిస్ట్రిక్షన్స్ ఏంటివి, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ తో పెట్టి బెటర్ వేలో మనము సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మనందరం బాధ్యత మనందరిది. ఇప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం 188 రెస్టారెంట్స్ ఉన్నాయి, 129 రిసార్ట్స్ ఉన్నాయి, ఒక 8 పబ్స్ ఉన్నాయి. ఇవన్నిటికి తగ్గట్టుగా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మీరు ఫాలో కావాల్సి ఉంటది. ప్రతి ఒక్కరూ అప్లై చేయాలి. 15 days బిఫోర్ యాక్చువల్లీ, బట్ ఆల్రెడీ టుడే 18th కాబట్టి 12 days బిఫోర్ మీరు కంపల్సరీగా అప్లై చేయాలని కమ్యూనికేట్ చేయడం జరిగింది. సో all of you should apply now. When you are celebrating your new year at your premises, you must take the permission. మా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి ఇది రావాలి. మేము ఆ ప్రాసెస్ ఎలా ఉందో మీకు కమ్యూనికేట్ చేస్తాం. బట్ యూ ఆల్ షుడ్ టేక్ ద పర్మిషన్ టు కండక్ట్ ద న్యూ ఇయర్ ఈవెంట్స్. ఈ న్యూ ఇయర్